బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. భూ ప్రకంపనలతో ఉత్తర భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 7.2గా భూకంప తీవ్రత నమోదైంది. తజకిస్తాన్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించి వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి ప్రత్యక్ష సాక్షి హరి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హరి గారు, ఏ సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి, ఏం జరిగిందండి అసలు? ఇది సుమారుగా 1:30 to 1:32 మధ్యలో ఈ 2 నిమిషాల్లో భూకంపం రావడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఈ విధంగా ఒక్కసారిగా భూకంపం రావడంలో ఇది విరామ సమయం, లంచ్ భోజన వేళ కాబట్టి ఒక్కసారిగా అందరూ బయటికి పరుగులు తీయడం జరిగింది. డిఎల్ఎఫ్ బిల్డింగ్ లో నుంచి కానీ ఇతర కంపెనీలు, అన్ని కంపెనీస్ నుంచి అండి. సో సుమారు ఎన్ని నిమిషాల పాటు ఈ ప్రకంపనలు జరిగాయి? అలాగే అంటే తీవ్ర స్థాయిలో వచ్చాయా, నార్మల్ గానే భూమి కంపించడం అది జరిగిందండి? ఇది తీవ్ర స్థాయిలో ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం తీసుకున్నట్టుగా అయితే కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకైతే నార్మల్ గా అనిపించింది. పైన ఫ్లోర్ లో ఉన్నదికైతే తీవ్ర స్థాయిలో అనిపించడంతో ఒక్కసారిగా ఏదైతే మనం 22వ అంతస్తు, 23వ అంతస్తులో ఉన్న బిల్డింగ్ ఆ ఫ్లోర్లలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారిగా కిందికి పరుగులు తీయడం జరిగిందండి. సో అక్కడ అంటే స్థానికంగా ఉన్న అధికారులు కానీ ఎవరైనా అంటే మీరు అలర్ట్ చేశారా వాళ్ళని? ఆ క్షణంలో ఎటువంటి రియాక్షన్ అనిపించింది అసలు? ఇది ఒక్కసారిగా రావడం వల్ల ఏదైతే కంపెనీ యజమాన్యం కానీ, డిఎల్ఎఫ్ యాజమాన్యం కానీ వెంటనే చెప్పడం జరిగింది. దాంతోపాటు సిబ్బందిని అందరినీ బయటికి పంపించడం జరిగిందండి. సో ప్రస్తుతం ఎలా ఉందండి సిచ్యువేషన్? మళ్ళీ ఏమైనా ప్రకంపనలు వచ్చాయా? అంటే అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునేటట్టుగానే పరిస్థితి కనబడుతోంది అక్కడ? ప్రస్తుతం అయితే ఎటువంటి సమస్య రాలేదు. దాంతో భోజన విజయం వల్ల ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై మళ్ళీ వాళ్ళ నిధులకు హాజరయ్యి ఇలా భోజనానికి కానీ వాళ్ళ సీట్ కానీ వెళ్ళడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.